పేపర్లో మన మధ్య న్యూస్ వచ్చింది. ఉల్లిపాయ తింటే మధుమేహం దూరం అంట. అమెరికాలోని కాలిఫోర్నియాలో శాండియోగాలో ఎండోక్రైన్ సొసైటీ నిర్వహించిన తాజా అధ్యయనంలో టైప్ 2 డయాబెటీస్ రోగులకు ఇచ్చే యాంటీబయాటిక్ డ్రగ్ మెట్ఫార్మిన్తో పాటు ఉల్లిపాయ కూడా తీసుకుంటే షుగర్ లెవెల్స్ 50% వరకు తగ్గే అవకాశం మెరుగ్గా ఉందని ఈ అధ్యయనంలో తేలినట్టు ది ఇండిపెండెంట్ పత్రిక ప్రచురించింది. మధుమేహ రోగుల చికిత్సలో భాగంగా ఉల్లిపాయను కూడా సూచించవచ్చునని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన సోసో తెలియజేశారు. అయితే తమ పరిశోధనలు ప్రస్తుతం ఎలుకలపైన చేశామని త్వరలో మానవ ప్రయోగాలు నిర్వహిస్తామని చెప్పారు. ఉల్లిపాయ తక్కువ ధరకు లభిస్తుంది. డయాబెటీస్ కూడా మందుతో పాటు ఉల్లిపాయ కూడా క్రమం తప్పకుండా తీసుకుంటే ఆ మంది ఇంకా బాగా పనిచేస్తుంది. అయితే ఇంక ఎలుకల్లోనే ప్రయోగం జరిగిందని చెప్పారు. అయితే రోజుకి షుగర్ డయాబెటీస్ ఉన్న ఎలుకల్లో రోజుకు 400 mg 600 mg ఉల్లిని ఇవ్వడంతో చక్కెర స్థాయి బాగా తగ్గిందని, కొలెస్ట్రాల్ తగ్గినట్టు తేల్చారంట. అసలు ఎలాంటి చెత్త రాస్తారో ఈ పరిశోధనల పేరు చెప్పి దాని పేరు చెప్పి ఏమన్నా తలతోక ఉందా? పేపర్లో మనం చూస్తూ ఉంటాం ఇలాంటి చెత్త. ఓ రోజు కాఫీ తాగితే క్యాన్సర్ వచ్చిందని పలానా యూనివర్సిటీలో పరిశోధకులు తేల్చారంటాడు. రెండో రోజు కాఫీ తాగటం వలన క్యాన్సర్ పోతుందని రకరకాలు. ఓ రోజు వచ్చిందంటాడు, ఓ రోజు పోయిందంటారు. ఆ యూనివర్సిటీ తేల్చిందంటారు, ఈ యూనివర్సిటీ పని పట్టలేదు వీళ్ళకి, పల్లెలు ఏదో చేసాడని ఆ టైపులాగా తప్పితే ఏంది అసలు ఆ పరిశోధన ఏంటి? ఉల్లిపాయకి ఎలా తగ్గుతుంది? ఎవరి మధ్య ఇచ్చారు? మెట్ఫార్మ్తో కలిపి ఇవ్వటం ఏంటి? అసలు ఏమన్నా అర్థం ఉందా? ఒక మందు అది ఒకటి కాంబినేషన్ పెడితే ఎలా పనిచేస్తుంది అంటే ఈ పేపర్లు అయ్యా ఇది చూసి ఇక్కడ మన యూట్యూబ్ చిట్కాల పండితులు ఉంటారు. ఈ పొట్టు తినండి, జీవితంలో షుగర్ కనిపిస్తానని చెప్పేట్టు కొట్టండి, ఇదిగో ఈ ₹2 ఇది వేసుకోండి వాడండి, జీవితంలో కనిపిస్తే చెప్పేట్టు కొట్టండి. నిజంగానే చెప్పులు తీసుకుని కొడితే అందరూ నిజంగా మన చెప్పులను తెగిపోతాయి నిజంగానే ఒక్కొక్కడిని. అట్లా ఉంటుంది. అది ఏ దమ్మిడి తెలియదు. వాళ్ళ జన్మలో ఒకడు తగ్గించిన లేడు, ఒకడు మందు దూరం చేసిన లేరు. ఇదిగో ఇలా వేస్తూ ఉంటారు ఈ పరిశోధనలు. ఈ యూట్యూబ్లో మీద బతుకుదాం అనుకునే వాళ్ళందరికీ, ఈ పెయిడ్ ఆర్టిస్టులందరికీ ఇదే ఆధారం. ఈ ఇట్టాడి పెట్టుకుని ఏదో పనసపొట్టు తింటే ఇట్టే తగ్గిపోద్ది అంటాడు. పనసపొట్టుకి తగ్గిపోద్ది ఇట్టే శాస్త్రవేత్తలు నిరూపించేశారంటారు. ప్రతిదానికి వాడు దొరికారు శాస్త్రవేత్తలు. ఎవడురా బాబు ఈ శాస్త్రవేత్తలు? ఎవడు ఈ శాస్త్రవేత్తలంతా? ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా? ఏం పీకారు ఆ శాస్త్రవేత్తలు ఇప్పటిదాకా? ప్రపంచం పుట్టినాక శాస్త్రవేత్త బోడు మంది ఉన్నారు మీరు చెప్పిన ప్రకారం. ప్రపంచం షుగర్ ఎందుకు మిగిలింది? బీపీ, థైరాయిడ్, పీసీఓడి లాంటి అన్నిటికీ చచ్చే వరకు మందులు ఎందుకు వేసుకుంటున్నారు? క్యాన్సర్ ఎందుకు తగ్గట్లేదు? కరోనా ఏది? జలుబు దగ్గుకు మందు ఏది? ఈ శాస్త్రవేత్తలు ఏం పీకిని ఏంటి చెప్పండి? వీటికి జబ్బులకి ఏంటి కనిపెట్టేశారు. ఏం కనిపెట్టేశారు? ఈ పెడ్డా కూడా కనిపెట్టేశారు. ఇదొకటి వాళ్ళు చెప్ప. ఇక మన యూట్యూబ్ గ్యాంగ్ అంతా బయలుదేరా. ఎవడకాడు బోడిసత్ అక్కడ తగ్గించింది లేదు, ఒక ఛాలెంజ్ లేదు, సిద్ధాంతం లేదు, నిలబడేది లేదు. ఇవాళ మాట రేపో మాట. కాసేపు ఈ పొట్టు తింటే తగ్గిపోద్ది, ఈ పండు తింటే తగ్గిపోద్ది, ఈ గింజలు తింటే జన్మలో కనిపించదు. ఎందుకు కనిపించదు? అబ్బోందా? డయాబెటీస్ అంటే తెలియదు, ఏమి తెలియదు. అదంటే తెలుసుకోరు, పెట్టరు. ఇట్లా సో పేపర్లో రకరకాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీను యూట్యూబ్లో రకరకాలు కూర్చుని పెయిడ్ వ్యూస్తోనూ పెయిడ్ సబ్స్క్రిప్షన్తో మాట్లాడతారు. ఇవన్నీ పట్టించుకోమాకండి. ఇప్పుడు వీళ్ళందరం గట్టిగా నిలదీసామనుకోండి, ఈ పిల్ల చచ్చిన కూతురు అంటారు సార్, కీ అంటూ ఉంటారు. అంతే చాటును కూర్చుని బయటకు మాట్లాడరు. ఇట్లా మాట్లాడే వాళ్ళందరికీ నేను ఒకటే ఆఫర్ ఇస్తూ ఉంటాను కదా, తీసుకొచ్చి మీ సిద్ధాంతం కరెక్ట్ అయితే మీ సిద్ధాంతాన్ని కరెక్ట్ రుజువు చేయండి, నేను 2 కోట్లు ఇచ్చి నా డేట్ చేయడం ఆపేస్తా, ఓపెన్ చేయాలి అంటే బయలుదేరారు ప్రబుద్ధులు. ఇప్పుడే అందుకని చెప్తున్నాను. ఒకడు వచ్చేమో ₹2 ట్యాబ్లెట్ వేసుకుంటారో, ₹3 ట్యాబ్లెట్ వేసుకుంటారో, జీవితంలో షుగర్ కనపడదు. ₹400 పెడితే ₹100 ట్యాబ్లెట్ వేసుకోలేదు, ₹500 తీసుకోండి. ఎందుకు కనిపించదు? ఎందుకు అలా మోసం చేస్తారు ప్రజల్ని? ట్యాబ్లెట్లు వేసుకుంటే షుగర్ శాశ్వతంగా దూరం అవుతుందా? ఎక్కడ నవ్వుద్దాలా? అలా అయ్యేటట్టయితే మీ హాస్పిటల్కి వచ్చే వాళ్ళందరూ ఎందుకు కిరిసిపోయి అంతంత క్యూలు నిలబడతారు? మీ హాస్పిటల్లో చూస్తేనేమో 100 మంది 20 ఏళ్ళ నుంచి తిరుగుతున్న వాళ్ళందరూ తిప్పుకుంటున్నారు. మీ ఇంట్లో మెంబర్లు అందరికీ షుగర్లో, వాళ్ళకి తగ్గదు. మీరు మాత్రం బయట సలహాలు ఇస్తూ ఉంటారు. ₹500 తగ్గుద్దు, ₹100 తగ్గిపోతుంది, షుగర్ శాస్త్రంగా తగ్గిపోతుందని. సో ప్రజలు ఇలాంటి వాటి పట్ల ఇప్పుడు నాలెడ్జి అంటే తగ్గించగలిగే నాలెడ్జి, సర్టిఫికేట్ కొన్న నాలెడ్జి. సింపుల్గా మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ అడుగుతాను, ప్రజలు జాగ్రత్తగా గమనించండి. మీరు డ్రైవర్ని పెట్టుకుందాం అనుకుంటారు. ఏ విధంగానూ కారు డ్రైవింగ్ రాకుండా డ్రైవింగ్ లైసెన్స్ కొనుక్కున్నాడు ఒకడు ఉంటాడు. రెండోవాడు ఆ లైసెన్స్ లేకపోవచ్చు, శుభ్రంగా కారు బ్రహ్మాండం తోలగలడు, ఎక్సలెంట్ తోలగలడు, కొండగొట్లని ఎక్కించగలడు. వీళ్ళిద్దరిని మీరు కారు డ్రైవర్గా పెట్టుకోవాల్సి వస్తే ఇద్దరు ఎవరిని పెట్టుకుంటారు? మీరు లైసెన్స్ ఉంది కాబట్టి డ్రైవింగ్ రానని పెట్టుకుంటారా?
అది నాకు లైసెన్స్ ఉంది, ఆడికి లైసెన్స్ లేదని ఎలా ఉంటుందో వీళ్ళు డయాబెటిక్ గురించి సోకాల్డ్ అలోపతి డాక్టర్లు చెప్పే డయాబెటీస్ గురించి చెప్పే సొల్లు కబుర్లు కూడా అంతే. వీళ్ళ మాటలు వల్ల పడ్డారా అంతే సంగతులు. ఇంకా మీరంతా అప్రమత్తంగా ఉండండి ఇవన్నీ. థ్యాంక్ యూ.